రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. కార్పొరేట్ దోపిడీపై ఉక్కుపాదం మోపుతామంటూ ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారని, లోకేష్ ఉక్కుపాదానికి పక్షవాతం వచ్చిందా అని ఘాటుగా ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరింత సమాచారం విశాఖ కలెక్టరేట్ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి 6,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగానే విశాఖ కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో ఆయన యువకాలంలో విద్యార్థుల కోసం చేసిన వాగ్దానాలన్నీ కూడా పెడచెవిన పెడుతూ ఐటీ శాఖకి ఇచ్చే ప్రాధాన్యతను విద్యాశాఖకి ఇవ్వడం మర్చిపోయారు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ 6,800 కోట్ల బకాయిలు ఈ రాష్ట్రంలో ఈరోజు ఉన్నాయో దాన్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఏదైతే యువకాలం పాదయాత్రలో ఆయన వాగ్దానం ఇచ్చినట్టు జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేసి ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేసేలాగా కొత్త జీవోను తీసుకురావాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో పక్కా భవనాలు లేక మెస్ ఛార్జీలు విడుదల కాక ఈరోజు హాస్టల్లో విద్యార్థులు ఉండాలా రోడ్డున పడాలా అనే దుస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎలాంటి సమస్యలను విద్యార్థులు ఎదురు చూస్తున్నారు లేదా ఎలాంటి ఫేస్ చేస్తున్నారు అనేది మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. ఏదైతే యూనివర్సిటీల్లో ఏదైతే కామన్ అకాడమిక్ క్యాలెండర్ ఉంటుందో దానికోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే ఏదైతే కామన్ ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయో యూజీ పీజీ కోర్సుల కోసం వాటిని సరైన టైంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి సరైన టైంలో కౌన్సిలింగ్ మరియు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే జీవో నెంబర్ 77 ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన రద్దు చేసి ఏదైతే ప్రైవేట్ కాలేజీల్లో పీజీ అవుతున్న స్టూడెంట్స్కి పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ కల్పించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంటర్మీడియట్ కానీ లేకపోతే యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, హాస్టల్స్లో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఏదైతే ఇంటర్మీడియట్ ఏవైతే కాలేజీలు ఉన్నాయో ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయో వాటిలో ఏ మాత్రం కూడా కనీసం మౌలిక సదుపాయాలు లేనటువంటి దుస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. దీనివల్ల ఏంటంటే చాలామంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇది ఏంటంటే ఇంత అంటే బహిర్గతం అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఎవరైతే మన విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన విద్యాశాఖ మీద తప్ప అన్ని శాఖల మీద కూడా ఆయన పూర్తి దృష్టి పెడుతున్నారు. దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఏబీపీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది ఒకటే, అలానే డిమాండ్ చేస్తుంది ఒకటే. మీరు ఏదైతే యువకాలంలో కార్పొరేట్ విద్యా దందాన్ని ఏదైతే అరికడతామని చెప్పారు కదా, కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఉక్కుపాదం మోపుతా అన్నారు కదా, ఉక్కుపాదానికి ఏమైనా పక్షవాతం వచ్చిందని చెప్పేసి ఈరోజు ఏబీపీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఇదే నిర్లక్ష్య వైఖరి కనుక ఇక మీద కొనసాగినట్టయితే ఏబీవీపీ ఇలా చిన్నపాటి ఉద్యమాల నుంచి నేరుగా మీ సెక్రటరీని ముట్టడించడానికి కూడా ఏబీపీ వెనకాడదని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తోంది. లోకేష్ ఇచ్చినటువంటి హామీ ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీపై ఉక్కుపాదం మోపుతానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఆ ఉక్కుపాదానికి ఏమైనా పక్షవాతం వచ్చిందని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. విడుదల అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ కలెక్టరేట్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.